వెళ్తుంది అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైనా సరే అండి చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎవరి సమస్యలు ఎలా ఉంటాయి, ఎవరి బాధలు ఎలా ఉంటాయో మనకు తెలియదు కదండి. రియల్గా మనం ఒకటి అనుకుంటాం ఏంటంటే మన లైఫ్లో జరిగేది మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి, ఈ విధంగా మనకి కొద్దిగా మనశ్శాంతి ఉంటుంది, నిజంగానే కాదని చెప్పేసి చాలా మట్టుకి అందరు అనుకుంటారండి. కాబట్టి 100% దీంట్లో నిజాలు వెళ్తాయి. కాబట్టి ఏదైనా పర్వాలేదు, మీకు దీంట్లో నిజం అనిపిస్తే మీరు అడగచ్చు, మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోవచ్చు, అన్నీ ఉంటాయండి దీంట్లో. పర్సనల్ నెంబర్ కూడా దాంట్లో ఉంటుంది. మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఫోన్ చేయొచ్చు. పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, అయితే కామెంట్ చేయండి. దీంట్లో లైఫ్లో ఏది జరిగేది అనేది కూడా మీరు కొంచెం తెలుసుకుంటే కూడా మనశ్శాంతిగా ఉంటుందండి, అంతే ఇది రీడింగ్లో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే కార్డ్స్ చూద్దాం మనము. ఓకేనా, ఇక్కడ నేను కార్డ్స్ పెడతాను. ఇక్కడ వచ్చి చాలా మటుకి చాలా వెయిటింగ్లు ఉన్నారు, చాలా వెయిట్ చేస్తున్నారు. దేని గురించి అయినా ఒక పర్సన్ గురించి మనం వెయిట్ చేయాలంటే మాత్రం చాలా మటుకి మనకి ఓర్పు ఎంత ఉంటుందో ఆ విధంగా మనం వెయిట్ చేస్తే మాత్రం చాలా మటుకి మనకి ఎంతో ముందు భవిష్యత్తులో చాలా బాగుపడతాము. చాలా ఆవేశం పడితే మాత్రం దేంట్లో మనం ముందుకెళ్ళాం. కాబట్టి దేని గురించి అయినా మన ఇంట్లో ప్రాబ్లాలు వచ్చినా, లేకపోతే మనకి ఏదైనా సమస్యలు వచ్చినా, ఎవరైనా మన ఏదన్నా మాటలు అన్న దానికి చాలా ఓర్పు ఉండి మనం ఎంత ఓపికతో ఉంటే మాత్రం చాలా మటుకు ముందుకెళ్తామండి. ఓపిక మనం ఓపిక పట్టకుండా మనం ఇది చేస్తే మాత్రం చాలా మటుకి ఎంతో బాధలు పడతాం. కాబట్టి మనకి ఎంతో ఓపిక ఉంటుందో మనం అంత పైకి వస్తామండి. ఈ లైఫ్లో రియల్ కూడా చాలా మటుకి కొన్ని సమస్యలు చాలా మటుకి ఎదురవుతూనే ఉంటాయి. నాది ఇదే జీవితమా, నాది ఇదే లైఫా అని చాలా మటుకు ఆలోచించే వాళ్ళు చాలా మటుకు ఉన్నారు. కొంతమంది అనుకుంటారు ఇక నా జీవితం ఇంతకాడికి కావచ్చు, ఇక నేను ముందు నేను ఏం బాగుపడతానని చెప్పేసి చాలా మటుకు వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక కొంతమంది ఏమనుకుంటారంటే నేను చాలా మటుకు ఇక నా జీవితం అయిపోయింది, ఇంకేం లేదు, నా లైఫ్ ఇంతే, ఇక నేను ఇదే కష్టం చేయడము, నేను ఇదే విధంగా ఉండడము, నేను ఇక్కడే ఉండేవాళ్ళని చాలా మటుకు దూరం ఉన్న వాళ్ళకి కూడా ఆలోచన అదే వస్తుంది. ఎందుకంటే ఇక నా లైఫ్ మొత్తం ఇంతే కదా, ఇక నేను నా జీవితం అయిపోయిందని ప్రతి ఒక్కరైనా ఆ మాట ఆలోచించుకోవద్దు. ఎంతమంది దూరంగా ఉండి ఒక పని చేసే వాళ్ళు కూడా బాయ్స్ అయినా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరేనండి, తెలుగులో చెప్తున్నా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఎంత దూరం వెళ్ళి ఒక కష్టం చేస్తున్నామంటే మన జీవితం ఇంతేనా, ఈడికి అయిపోయిందా అని చెప్పేసి మాత్రం ఆలోచన చేయొద్దు. అట్లాంటి ఆలోచన కూడా తెచ్చుకోవద్దు. ఎందుకంటే మనం భవిష్యత్తులో ముందు ఎంత కష్టపడుతూ ఉన్నామో మనకు అంత రెట్టింపులు దేవుడు మనకు అనేది ముందు అవకాశం అనేది మనకు దొరుకుతుంది. దేవుడు ఆశీర్వాదాలు ఉన్నప్పుడు మనకు అప్పుడు మంచి రోజులు కలిసి వస్తాయి. కాబట్టి మనం కొంచెం ఎంతో ఓర్పు ఉండి ఎంతో మనము ఓపికతో పని చేసుకొని అన్ని ఆలోచనలు తీసేసి ఉంటే చాలా బాగుపడతారండి. ఇలా ఎంత వెయిటింగ్లు ఉంటే మాత్రం అంత మంచిగా ఉంటుంది. ఎంత వెయిట్ చేసి ఎంత నిదానంగా ఓపికతో ఉంటే మాత్రం చాలా మటుకు ముందుకు వెళ్తాం. కాబట్టి ఇక్కడ కూడా ఇదే కావాల్సి వెళ్ళిందండి, చూడండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ నేను చెప్పినట్టే నిజంగా ఎంత మనం ఓర్పుగా ఉండి ఏ పనికైనా మనం ముందుకెళ్తున్నామని చెప్పేసి ముందుకు అడిగేస్తుంటేనే చాలా బాగుపడతాము. ఈరోజు నేను ఇదే పనిలో ఉన్నాను, నేను నా బతికి ఇంతేనా అని మనం అనుకొని ఆలోచన చేసుకొని ఉంటే మాత్రం చాలా ముందుకెళ్ళలేము. మన లైఫ్ కూడా ఇక మళ్ళీ రిటర్న్ ఏమంటారు ముందుకెళ్ళదండి, వెనకకి వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు తీసుకోకుండా మనం ముందుకెళ్ళే భవిష్యత్తు ఏందని తెలుసుకుంటే మాత్రం చాలా బాగుపడతారండి. ఇక్కడ ఓర్పుతో ఇక్కడ వెళ్ళిందండి, చూడండి, చూస్తున్నారా ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనం ఎంత ఓర్పుతో ఇక్కడ పని చేసుకుంటామో, ఎంత ఓపికతో, నేను చెప్పాను కదా ఇందాక, దూరంగా ఉన్న వాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అని చెప్పాను కదా ఇందాక, ఎంత దూరం ఉండి అడవిలో ఉండి దేశాలలో ఉండి ఇక ఆడవాళ్ళు కష్టపడడం, భర్త భార్యలు ఇద్దరు కష్టపడి పిల్లలను పోషించడం చేయడము, ఒక ఆడవాళ్ళు కూడా చాలా కష్టపడడం అనేది చాలా మట్టుకు ఉంటుందండి. కానీ ఆ ఓర్పు ఏంటంటే దాంట్లో ఒక్కటి మనం రానియంది ఏంటంటే మనకి ఓపిక, ఇక నా బతికి ఇంతే కదా, నేను ఇదే పనిలో ఉండిపోవాలి, ఇక జీవితాంతం నా బతికి ఇదే అని మనం ఆలోచించకుండా ఆ పని చేసుకుంటా ఆలోచన తీసేసి ఆ పని చేసుకుంటా చాలా మటుకు ముందుకెళ్తే మనకి ముందు మంచి రోజులు వస్తాయని చెప్పాను కదండి. కాబట్టి ఇలా మనం పని చేసుకుంటూ ఆలోచన తీసేసి మనం ముందుకు వెళ్తూ ఉంటుంటే మనకు చాలా మంచి రోజులు వస్తాయని చెప్పి ఆలోచన చేస్తే మాత్రం చాలా ముందుకు వెళ్తామండి. మనం పని చేసే కాడ ఎంత ఓపిక ఉంటుందో మనం అంత పైకి ఎక్కుతాం.
అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ ఆలోచన కూడా చేయండి. ఇక మనం ఎంత ఓపికతో పని చేస్తే మనం అంత ఎదుగుతామో అంత డబ్బు కూడా సంపాదించగలుగుతాము. ఇక్కడ మీకు ఈ కార్డులో చూస్తే మీకు అర్థమవుతుంది కదా, అలా ఉంటుంది. రూపాయి 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 మెట్లు ఎక్కుతాం. కాబట్టి మీరు ఈ నిర్ణయం తీసుకున్న వాళ్ళైతే చాలా మట్టుకి చాలా బాగుపడతారు, చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి చాలా మట్టుకి ఆ పర్సన్ గురించి మనం ఒక పర్సన్ గురించి మనం ఆలోచిస్తే ఆ వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తాం కదండి. ఆ వ్యక్తులు అర్థం చేసుకొని ఇది ఎందుకోసం అని ఎవరి గురించి అనేది ఆ వ్యక్తులు అర్థమైన వాళ్ళైతే చాలా మట్టుకు అర్థం చేసుకుంటారు. ఈ ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే ఏ లైఫ్లో ఇంతే కదా మనది అని చెప్పేసి కొంతమంది లైట్ తీసుకున్న వాళ్ళైతే అక్కడే కూర్చుంటారు. కాబట్టి దీంట్లో ఏమంటే చాలా మట్టుకి ఓపికతో నుండి నేను చాలా ముందుకెళ్తానని ఎంత ధైర్యంగా ఉంటే మాత్రం చాలా రాను రాను వాళ్ళకి మంచి రోజులు వస్తే చాలా గట్టి ధైర్యంగా ఉంటారు ఇక్కడ. ఇక నా వయసు అయిపోయింది, నేను ఇంకా మీట ఏమి చేయలేకపోతున్నానని చెప్పేసి చాలామంది కొంతమంది ఆలోచన చేస్తారండి. మన ఏమంటారు, వయసు అయిపోయిన వాళ్ళైనా ఇప్పుడు వయసు తగ్గిన వాళ్ళైనా ఎవరైనా సరే అండి, ఇప్పుడు చిన్న వయసులో పని చేసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు తెలుసా, నాకు ఈ వయసు నుండే నాకు ఇంత కష్టం ఉంది, నీకు నా లైఫ్ మొత్తం ఇంతే, నా జీవితం ఇంతే అని చెప్పేసి చిన్న వాళ్ళ కాడికెళ్ళి ఇప్పుడు సంపాదన 10,20 రూపాయలు సంపాదించే అబ్బాయి కూడా ఏమనుకుంటారు తెలుసా, నా బతికి ఇలా అయిపోయింది, నేను ఈరోజు రూపాయి సంపాదిస్తున్నాను, ఇక నా బతికి ఇట్లనే ఉంటుందా, ఈ విధంగానే కావచ్చేమో అని చెప్పేసి కొంతమంది ఆలోచన చేస్తారు. ఇక పెద్దవాళ్ళు ఏం ఆలోచన చేస్తారంటే ఇక నా లైఫ్ అయిపోయింది, నేను ఇంతకాడికి ఉంటానని చెప్పేసి చాలా మటుకి ఆలోచన కొంతమంది చేస్తారు. కొంతమంది ఏమి ఆలోచన చేస్తారు దీంట్లో మీకు అర్థమయ్యేటట్టు కూడా చెప్తాను. కొంతమంది ఏం ఆలోచన చేస్తారంటే ఇక మనం ఇదే లైఫ్ అనుకోవద్దు, మనము వయసులో ఉన్నప్పటి నుండి చాలా కష్టపడ్డాం, ఇప్పుడు కూడా చాలా మటుకు ముందుకు వెళ్ళాలి, గట్టి ధైర్యం తీసుకోవాలని చెప్పేసి కొందరు ధైర్యవంతులు గట్టి ధైర్యం తీసుకొని గట్టి నిర్ణయం తీసుకొని గట్టి నిలబడతారు. నిలబడిన వాళ్ళు ఇలా చాలా బాగుంటారు. ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది. ఇక నేను నిర్ణయం తీసుకోకుండా నాది ఇదే ప్రపంచము, నాది ఇదే బతుకు అని ఆలోచించే వాళ్ళు ఇక ఈ విధంగా ఉంటారు. డల్లుగా అన్నీ పొడగొట్టుకున్నాను, అన్నీ చేసుకున్నాను, ఇంకా నాకేం పరిస్థితి నా బతుకుకి అని చెప్పేసి ఆలోచన చేస్తారు చూడు, ఇలాగనే కూర్చుంటారు. అన్నీ సంపాదించి అన్నీ చేసినా కూడా నాకు లైఫ్లో నాకు బతుకు అనేది రిస్క్ వచ్చేసింది, నాకు లైఫ్ మీద అసలుకి ఇంట్రెస్ట్ లేదు, ఈ బతికేందుకు, ఈ డబ్బు సంపాదించి అంత సంపాదించి డబ్బును ఏం చేసుకోవాలని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మనశ్శాంతి ఉండదు కొంతమందికి. ఎందుకు మనశ్శాంతి ఎందుకు ఉండదు అనేది మీరు తర్వాత నన్ను అడగవచ్చు. ఎందుకు ఉండదు, కొంతమందికి ఉండదు అన్ని విధాలు. కొంతమంది ఏమో అలా ఆలోచిస్తారు, కొంతమంది డబ్బు ఉన్నా కూడా ఈ విధంగా ఆలోచన చేస్తారు. అన్నీ ఉండి కూడా ఎందుకు, మనశ్శాంతి లేని వేస్ట్. ఇక ఏమీ లేని వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంత మన ఓపికతో ఉంటే వాళ్ళ జీవితంలో ముందు మాత్రం చాలా మట్టుకి ఇద్దరు భార్యాభర్తలు అన్న వాళ్ళు చాలా ముందుకు వెళ్తారు, చాలా సంతోషంగా ఉంటారండి. ఎందుకంటే ఎంత కష్టపడినా వాళ్ళకి వయసు అయిపోయినా కూడా చాలా మట్టుకి వాళ్ళకి వయసు అయిపోయినా కూడా వాళ్ళు తినే పొజిషన్లో వచ్చినప్పుడు వాళ్ళకి సుఖం అనేది దొరుకుతుందండి, సంతోషం అనేది దొరుకుతుంది అక్కడ. అంటే ఒక సంతోషం, మేము కష్టపడ్డందుకు ఇవాళ మేము చాలా సంతోషంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం, మా పిల్లలకు ఒక దారి వేసినాం, మేము కష్టపడ్డందుకు నా పిల్లలు ఒక స్థాయిలో ఉన్నారు, చాలా ఎదిగిరు, జాబులు చేసుకుంటుండ్రు అని చెప్పేసి చాలామంది అలానే ఆలోచిస్తాం కదండి. కాబట్టి కొంతమంది లైఫ్లో కూడా ఎంతో ఓర్పుతో ఉంటే కూడా రాను వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశం వస్తుంది. ఇలా చాలా మంచిగా భార్యాభర్తలు కలిసి ఉంటారు. చాలా మటుకి దేనికైనా అడిగేయవలసి వస్తుందండి వయసు అయిపోయినాక కూడా. ఇక మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఏంటంటే చాలా మట్టుకి ఇక ఆలోచన చేయొద్దు, ఎటువంటి ఆలోచన చేయొద్దు, నాది ఇదే బతుక, నేను ఇలానే ఉండాలనా, ఇదే ఆలోచన నా పని, ఇక నేను ఇంతేనా అని చెప్పేసి ఆలోచిస్తే మనం అక్కడే ఉంటాం. కాబట్టేసి ఆలోచన చేసి మనం చాలా మట్టుకి ముందుకు వెళ్తే మాత్రం ఎంతో డబ్బు సంపాదించగలుగుతాము, ఎంతో హుషారుగా ఉంటాము. ఏ ఆలోచన లేకుండా మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇక నేను ఇంతే అనుకున్న వాళ్ళు అక్కడే కూర్చుంటారు. ప్రయాణం చేసిన వాళ్ళు ఇంకా డబ్బు సంపాదించాలి, ఇటువంటి ఆలోచన తీసుకోను అనే వాళ్ళు అయితే చాలా మట్టుకు ముందుకెళ్తారు. డబ్బు సంపాదించే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుందండి ఇక్కడ.
ఇక కొంతమంది ఆలోచించే వాళ్ళు ఒక పర్సన్ గురించి థర్డ్ పర్సన్ గురించి ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే మనం ఎవరి గురించి మనం అనలేని మాటలు మనం అనం కదా. కాబట్టి కొంతమంది ఏం ఆలోచన అంటే నెగిటివ్గా ఆలోచిస్తారు. ఏ విధంగా అంటే నెగిటివ్ అంటే ఏ విధంగా ఆలోచిస్తారంటే ఇక నాకు మనశ్శాంతి అనేది నేను కోల్పోయానా, నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను ఒక్కనే, నాకు ఇదే నా పరిస్థితి అని చెప్పేసి చాలా దీర్ఘంగా ఆలోచన చేస్తారు. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను, ఈరోజు నేను ఒంటరిగా ఇక్కడ కష్టం చేస్తున్నాను, ఒంటరిగా ఉన్నానని చెప్పేసి చాలా మటుకి ఆలోచనలు చాలా సఫర్ అవుతారు. కానీ ఇటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా గట్టి ధైర్యం తెచ్చుకొని నేను కొద్ది రోజులు కష్టపడితే బాగుంటాను అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. ఇక ఆలోచన చేసి ఈ ఆలోచనలకు వెళ్ళిపోతాం. కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఎవరు చేయకూడదండి. ఈ ఆలోచనలు చేస్తే మాత్రం మనం అక్కడ కుప్పకూలు కూర్చుంటాం అంతే. కాబట్టి మనం ముందు ఇందాక చెప్పాను కదండి, మనం ముందు అడిగేస్తే చాలా మట్టుకి ముందుకెళ్తాము. ఈ విధంగా ఆలోచన చేస్తే మాత్రం మనకు ఆలోచనలు ఎక్కువైతాయి. ఇక్కడ ఈ పర్సన్ ఏం ఆలోచన చేస్తున్నా అంటే ఇక నేను ఇక్కడ చాలా మటుకు కష్టం చేస్తున్నాను, నా బతికి ఇంతేనా, నా లైఫ్లో నేను మళ్ళీ నా వీళ్ళ కాడికి నా భార్య కాడికి చేరుకుంటానా లేదని చెప్పేసి చాలా మట్టుకు ఎంత ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఏమని గిట్టి నిర్ణయం తీసుకుందంటే ఆలోచనలు చేయకూడదు, నేను అనుకున్నది ఇంకా ముందుకు సాగాలి, ముందుకు వెళ్ళాలని చెప్పేసి చాలా మట్టుకు ముందుకు ఇక నేను ఆలోచనలు చేస్తే ఇక్కడే ఉండిపోతాను, నా భార్య బిడ్డలు కూడా అక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి చాలా గట్టి నిర్ణయం తీసుకొని చాలా మట్టుకి ముందుకు ఎదగాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరైనా ఇలా నిర్ణయం తీసుకుంటే మాత్రం చాలా మట్టుకి ఎంతో బాగుపడతారండి. ఇక చాలా మట్టుకు అయితే దూరం వెళ్ళా అని చెప్పేసి బాధపడుకుంటూ కూర్చుంటే అంతే సంగతులు. ఇక్కడ చూడండి, రియల్గా ఈరోజు నేను ముందుకు వెళ్ళాను కాబట్టి ఇంత డబ్బు సంపాదించాను, ఈరోజు ఎంతో స్థాయిలో ఎదిగి ఉన్నాను నేను అని చెప్పేసి వెళ్ళిందండి కార్డ్స్లో. దీంట్లో ఒక్కొక్క కార్డ్స్లో ఒక్కొక్క కార్డులో 100 మీనింగ్లు ఉంటాయండి, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో. కాబట్టి ఈ ఏమన్నా ఆలోచన చేస్తున్నా అంటే ఇంతగానం ఈరోజు నేను అట్లాంటి ఆలోచనలు పక్కన పెట్టినందుకు ఈరోజు నేను ఎంతో స్థాయిలో ఎదిగాను, చాలా పొజిషన్లో ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నానని చెప్పేసి ఎంతో ఆలోచనల మీద ఉన్నాడు. కానీ నాకు కొంతమంది ఏమన్నారు, నేను ఇదే జీవితం, నువ్వు ఇక్కడే ఉండిపో అని చెప్పేసి చాలా మటుకు ఉంటారు. ఇక్కడ వెళ్ళేది కదండి, చాలా మటుకు ఇలా ఆలోచన చేసేవాళ్ళు ఉండరు. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారంటే ఇక నీ జీవితం ఇంతే, ఇక నీ బతికి ఇంతే, నువ్వు ఇక్కడే ఉండిపోవాలి. ఫ్యామిలీలో కూడా అంతేనండి, ఏమనుకుంటారంటే ఇక నీ లైఫ్ మొత్తం ఇవి పని చేయడానికి సరిపోతావు, నీ భార్య బిడ్డలు ఏమంటారు చదవడానికి సరిపోతావు, ఇక నీ లైఫ్లో నీకు ఏమన్నా ఉంది, సంతోషం ఉందా ఏముందని కొంతమంది చిచ్చు పెట్టే వాళ్ళు ఉంటారు. అదేనండి మనం థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ లేదు, తొక్కలేదు లేదు, ఒకటేనండి నేను చెప్పేది, ఆ మూడో వ్యక్తులు. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక్కొక్క వ్యక్తి ఉంటారు. ఎవరంటే ఒక చిన్న గొడవలు పెట్టడానికి. అలాంటి వాళ్ళు ఎట్లా అంటే సొంత ఇప్పుడు కొత్త మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అయినా సరే 2 రోజులు మంచిగా ఉంటే అరే వీళ్ళు ఇంత సంతోషంగా ఉంటున్నారు, ఇంకా ముందు ముందు ఇంకా ఎంత సంతోషంగా ఉంటారో, ఇప్పుడు కొత్త పిల్లని చేసుకున్నాడని చెప్పేసి మనల్ని మర్చిపోయిందని చాలా మట్టుకు అంటారు. ఇప్పుడు కాదు, ఇది పాతకాలం నుండి వస్తుంది. ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నారంటే ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఇంకా ఏమంటారు చాలా డీప్గా వెళ్ళిపోతున్నారు. కానీ అప్పటి వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు అంటే వీడు పెళ్ళి చేసుకోగానే కథ ఇక పెళ్ళం మోజులో పడిపోయాడు, పెళ్ళం మీరు చెప్పినట్టే వింటున్నాడు అని చెప్పేసి చాలా మట్టుకైతే తల్లిదండ్రులే కావచ్చు, అక్కయ్యలే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, పక్కింటి వాళ్ళే కావచ్చు అండి, ఏమనుకుంటారు అంటే ఇంకా పెళ్ళని చెప్పినట్టు వింటున్నాడు, పెళ్ళ మాట వింటాడు, ఇంకా మనకేం పెడతారు మనకేం చేస్తారని చెప్పేసి పక్కన ఒకళ్ళు ఊదుడు వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఊదులో అంటే ఊదుడు అంటే ఒక వ్యక్తి ఇంట్లో ఎంత మంచిగా ఉన్నా కూడా కొంతమంది ఏమనుకుంటారు నా ఇల్లే కదా మంచిగా ఉన్నామని చెప్పేసి చాలా మట్టుకైతే ఆలోచన చేసి ఈరోజు నా కొడుకు, నా కోడలు, నా బిడ్డే, నా అల్లుడు బాగుండాలని కొంతమంది బాగా మట్టుకు ఆలోచన చేస్తారు. ఆ ఆలోచనలకి ఒక చీడ పురుగు వస్తుంది. ఆ చీడ పురుగు ఏదంటే మూడో వ్యక్తి. ఆ మూడో వ్యక్తి వచ్చి ఏం చిచ్చు పెడతారు, అబ్బా వీళ్ళకి ఏదో ఒక మాట ఎత్తేయాలి, వీళ్ళ ఇంట్లో చిచ్చులు జరగాలి అనేదే అది రాకుండా మనం ముందు జాగ్రత్త పడి మన ఇంట్లోకి అట్లాంటి పురుగులను రానేద్దు, అటువంటి వాళ్ళ జోలికి పోకూడదు. ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాళ్ళే
కాబట్టి నేను ఎంత చెప్పినా కూడా, నేను ఎంత ఇది చేసినా కూడా నా మాట వినకుండా, నా మాటలు దిగకుండా, నా మాటలు తీసి ఏదో మూలకు పడేసి, నీ జీవితం ఇంతే, నువ్వు కష్టం చేసి 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 నువ్వు అక్కడే ఉండిపోవాల్సిందే కానీ ఇంకా నీ భార్య బిడ్డల కాడికి పోలేవు, నీ బతికి ఇంతేనని నేను ఎంత చెప్పినా కూడా వినకుండా చాలా ముందుకు వెళ్ళాడని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. చెడగొట్టేతనం అంటే వీళ్ళే. కాబట్టి ఏం ఆలోచన చేస్తారు? ఇప్పుడు నేను గట్టి ధైర్యం కొద్దీ గట్టి ఒక గుణపం పట్టుకొని కూర్చున్నాను, నేను చెప్పినట్టే వాళ్ళు గుణపంలో దిగినట్టు మాటలు దిగుతాయని కొంతమంది ఆలోచన చేస్తారు కానీ పడరు. కాబట్టి కొద్ది నిర్ణయం ఏం తీసుకోవాలంటే, కొంతమంది ఇటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు మనము వాళ్ళకి ఏమని చెప్తారు, నీ బతికింతే, నువ్వు కష్టం చేస్తున్నావు, లాస్ట్ వరకు నీ జీవితం మొత్తం వెళ్ళిన సంగనాకిపోయిందని చెప్పేసి చాలా మట్టికి మాత్రము చెప్పేవాళ్ళు రియల్గా. అంటే నేను రియల్గా చెప్తున్నాను, లైఫ్లో జరుగుతున్నాయి కాబట్టి నేను రియల్గా చెప్తున్నానండి. మీరు ఏమంటారంటే నీ జీవితం ఇంతేరా, నీ భార్య బిడ్డలకి నువ్వు సంపాదించి నువ్వు ఆనే ముసలోడు అయిపో, నువ్వు ఈయన్నే బతుకు, వాళ్ళు ఆనే బతుకుతారని చెప్పేవాళ్ళు కూడా చాలా మట్టుకు ఉన్నారు. ఇక అత్తమామ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్లు అన్నదమ్ములు కావచ్చు, ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా ఉంటారు కదా, ఇంకా చాలామంది అమ్మమ్మ బాపమ్మ పెద్దమ్మలని అట్లా ఎవరైనా ఎక్కించి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు భార్య భర్తల విషయంలో ఇటువంటి వాళ్ళు. కాబట్టి అవన్నీ సమస్యలు మనం ఎదురు కాకుండా అటువంటి మాటలు వినకుండా ఉంటే మాత్రం చాలా మట్టుకి చాలా బాగుపడతాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం అటువంటి ఆలోచనలు చేసుకుంటే చాలా మట్టుకి ఇక ఏమంటారు తెలుసా, చిచ్చు పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళకి పరిస్థితి ఏడుకొస్తుంది తెలుసా, వాళ్ళు వెనుక